హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ప్రీ లాంచ్ పేరుతో ఓ సంస్థ బాధితులను నట్టేట ముంచేసింది. కొంపల్లిలో వెంచర్ పేరుతో బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది భారతీ బిల్డర్స్ అనే సంస్థ. ఆపై ల్యాండ్ను బాధితులపై రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తోంది. సుమారు 450 మంది బాధితుల నుంచి 200 కోట్లు వసూలు చేసింది. బాధితులు తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భారతీ బిల్డర్స్ ఫైనాన్షియర్ సునీల్ అహుజా కుమార్ ఇంటి దగ్గర బాధితులంతా ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, హైదరాబాద్ నగరంలో మరొక ఫ్రీ లాంచింగ్ మోసం వెలుగు చూసింది. ఇటు కొంపల్లిలో నిర్మిస్తున్న భారతీ బిల్డర్కి సంబంధించిన బాధితులంతా కూడా ఆ బిల్డర్ సంబంధించిన యజమాని ఇంటి ముందు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. బంజారాస్ లోటస్ పాండ్ లోని కొంపల్లి వెంచర్ భారతీ బిల్డర్స్ ఫైనాన్సర్ సునీల్ కుమార్ అహూతిజా ఇంటి వద్ద కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని కూడా ఆందోళన చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు కొంపల్లిలోని ప్రైమ్ ఏరియాలో 600 ఎకరాల విస్తరణలో భాగంగా భారతీ బిల్డర్స్ వద్ద కూడా ల్యాండ్ కొనుగోలు కోసం సుమారుగా 450 మంది కస్టమర్లు ఒక్కొక్కరు సుమారుగా 40 నుంచి 50 లక్షల మొత్తంలో కూడా డబ్బు చెల్లించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తిరిగి డబ్బులు ఇవ్వాలని అనేక మార్లు వెళ్ళినా కానీ తిప్పించుకున్నారు. కానీ మొత్తానికైతే డబ్బులు ఇవ్వట్లేదు. వీటితో పాటు ఎవరైతే కస్టమర్లు వారి వద్ద నుంచి భారతీ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా కొనుగోలు చేద్దామన్న ల్యాండ్ కి సంబంధించి కూడా వేరే వారి వద్ద తనఖా పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న పూర్తి స్థాయిలో కూడా మోసపోయామని తెలుసుకొని ఇటు స్థానిక పిఎస్ లో పాటు ఇటు హైదరాబాద్ టీసీఎస్ కూడా బాధితులంతా కూడా ఆశించిన పరిస్థితి కనిపిస్తుంది. 2 ఏళ్లు కావస్తున్నా కానీ అసలు డబ్బులు ఇవ్వడం లేదంటూ కూడా బాధితులంతా కూడా ఈ రోజు ఉదయం పెద్ద సంఖ్యలో బిల్డర్స్ ఇంటి వద్దకు చేరుకొని ఆశించిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.